విషయాన్ని క్రొత్త అనే పదంతో దేవుడు మాట్లాడాడు. ఏంటి ఆ విషయం అంటే, ఈ నూతన సంవత్సరంలో నువ్వేం కలిగి ఉండాలని అంటే క్రొత్త నిబంధన కలిగి ఉండాలి. క్రొత్త నిబంధన క్రిందకి రావాలి. క్రొత్త నిబంధన కిందకి రావాలి. అదేంటండి చర్చికి రావడం అంటే మాకు తెలుసు, కానీ నిబంధనలు అంటే మాకెలా తెలుస్తుంది అని చాలామంది ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఆదాముతో నిబంధన చేసుకున్నాడు. ఆదాముకి తెలుసా? తెలియదండి. తెలుసు. ఏమని? పండు తినొద్దని చెప్పాడు అని ఆదాముకి తెలుసు. దేవుడు నోవహుతో నిబంధన చేసుకున్నాడు. నోవహుతో ఏమని చేసుకున్నాడు అంటే, అయ్యా నేను జలప్రళయం రప్పిస్తాను, నువ్వు ఓడను నిర్మించుకో అని చెప్పాడు. అది నిర్మించుకున్నాడు. ఆ తర్వాత వాస్తవానికి రక్షింపబడిన తర్వాత నీతోని, నీ కుమారులతోని, సమస్త జీవరాశులతోని